వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆడబోయే గేమ్ పేరు మైన్ క్రాఫ్ట్. సో నేను కూడా వస్తాను గైస్. ఇప్పుడు ఓన్లీ క్రిష్ ఆడుతున్నాడు, నేను చూస్తా వస్తే వస్తా. గైస్ ఇవాళ మనము ఐరన్ గురించి పోదాం, ఎందుకంటే మనము ఐరన్ డోర్ చేద్దాం. యా అండ్ నేను నిన్న ఐరన్ దొరికితే నేను దాంతో ఒక బకెట్ చేసిండే. సో మనం ఆబ్సిడియన్తో పోర్టల్ చేసేద్దాం. యా కానీ ఫ్లింట్ అండ్ స్టీల్ ఉందా గైస్? మీకు అది ఏంది అర్థమవుతలేదు కదా, మీకు పోయి చూపిస్తా. సో దట్ ఈస్ కాల్డ్, మేము చేంజ్ చేసాం గైస్. బైట్ సైడ్ బటన్ పెట్టాను, రోప్ అండ్ ప్రెస్ యా పెట్టాను. అంటే అది నా పెట్టలేము. సో ఇది మన డాగ్ హౌస్, డాగ్స్ ఉంటాయి. ఓకే, డాగ్ హౌస్ అంటే అందరికీ తెలుసు. ఫస్ట్ వీళ్ళ సంగతి తీసుకుందాం. సో మనమైతే ఈరోజు మైనింగ్కి వెళ్ళి ఐరన్ తెద్దాం గైస్. ఐరన్ డోర్. సో మనది ఎప్పుడైతే ఐరన్ పికాక్స్ అయిపోతుందో మేము డైమండ్ పికాక్స్ వాడదాం. సో మనం దేని గురించి వచ్చిండే, గోల్డెన్ పికాక్స్ వద్దు, టార్చెస్, ఫుడ్ కూడా తీసేసుకున్నాం. మళ్ళీ బెడ్ ఇడ పెట్టేద్దాం. దీన్ని ట్రాప్ డోర్స్, ఇంకా ఇంకో పికాక్స్ తీసుకో. సో గోల్డెన్ యాపిల్స్ ఇప్పుడే వద్దు గైస్. ఓకే మనకి ఇంత ఓకే గైస్. మనం స్టోన్స్ తీసుకుందాం, ఎందుకంటే ఆడ మొత్తం ల్యాడర్ ఎట్టటో వేసిండే. సో ఇప్పుడైతే మనం పోదాం. ఎప్పుడైతే మన ఐరన్ పికాక్స్ అయిపోతుందో అప్పుడు చూసుకుందాం. ఇప్పటికైతే స్కెలిటన్స్ ఇంకా ఉంటాయి. సో కింద ఏందో ఉంది. షిట్ గాయ్స్, ఆడ స్పైడర్ ఉంది. షిట్ 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 షిట్. సో మనం ఆ స్పైడర్ని తర్వాత తీసుకున్నాం. మనం కూడా ఇప్పుడు ఫుడ్ బీఫ్ తీసుకున్నాం. సో ఓకే, ఇప్పుడు ఆ లావా ఉంది. సో మనం వాటర్ లేదు గాయ్స్. షిట్ గాయ్స్. సో మనం షిట్ గాయ్స్, మేము స్వాడ్ మర్చిపోయినాం. ఆ స్పైడర్ వాటర్ బాగా తెచ్చుకున్నాము. వాటర్ కూడా మర్చిపోయినాం. సో అన్నీ మర్చిపోయినాం. మళ్ళీ మిగిలిపోదాం. ఈ మష్రూమ్స్తో ఏమవుతుంది. ఫుడ్ గాయ్స్. సో ఇప్పటికైతే మనం మష్రూమ్స్ ఏందో తెలియదు కానీ ఫుడ్ తినొచ్చా, తినలేము. సో మనం మళ్ళీ మిరిగిపోవాలి. సో గాయ్స్ ఇప్పటికైతే మనం మీదికి వచ్చేసాం. సో మనం ఇప్పుడు ఏవేవి తీసుకోవాలి. ఫుడ్ అయితే మన దగ్గర ఉంది ఆల్రెడీ, ఎందుకైనా మంచిది. మనం ఏదో ఒకటి తీసుకుందాం, ఒక స్వాడ్ వద్దు గైస్. సో మనం యాక్స్ తీసుకుందాం. యాక్స్ అంటే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సేమ్ డ్యామేజ్ గైస్. డైమండ్ 7 గాయస్. మనము అయితే అన్నీ తీసేసుకున్నాం. సో మనం ఇప్పుడు వాటర్ నింపుకోనికి పోదాం. నైట్ అయింది. సో నేను బెడ్ నీడ షిఫ్ట్ చేసిన. ఇప్పుడైతే మనం మైనింగ్కి వెళ్ళాం. అంటే వాటర్ బకెట్ తీసుకొని నేను ఈ బకెట్ అప్పుడు ఐరన్ దొరికితే వేసేసిండే. మనీ డాగ్ కాదు గాయస్, సడన్గా ఎందుకు వచ్చిందంటే. ఓకే, అండ్ మన అన్ని డాగ్స్ ఇన్నే ఉన్నాయి. ఓపెన్ చేద్దాం. ఓకే,
చేస్తుంది. షిట్ క్రీపర్. ఓకే, ఇప్పుడైతే మనం వాటర్ బకెట్ తీసుకుందాం. చదివితే సో మనం అప్పుడు బోట్ కూడా చేసుకుందాం. సో గాయ్స్ ఇప్పుడైతే మనం ఆబ్సిడియన్ చేద్దాం. ఛీ, మీద స్పైడర్ ఉందేమో. ఇక్కడ టార్చ్ వల్ల తాకింది. సో ఇప్పటికైతే మనము వాటర్ ఉన్నాయి, వాటర్ కూడా ఇచ్చాను. సో మనం ఇప్పుడు డైరెక్ట్ ఆబ్సిడియన్ చేసేద్దాం గాయ్స్. ఆబ్సిడియన్ గాయ్స్ స్టోన్స్ అవుతున్నాయి. ఇది వాటర్ తీసుకో, వాటర్ బకెట్లో నుంచి. ఇప్పుడు వెళ్ళి అటు సైడ్ నుంచి ట్రై చేయి. గాయ్స్ స్టోన్స్ అవుతున్నాయి. నాకు గ్లోబల్ స్టోన్స్ ఎక్కువైతాయి కానీ మనం మీది నుంచి చేయాలి. వాడు ఇంత పెద్ద కేవ్ ఉంది గాయ్స్. డైమండ్స్. షూట్ గాయ్స్. సో మనం ఆ నుంచి అయితే మనకు ఐరన్ కూడా దొరికింది. మేము ఐరన్ డోర్ చూసుకుంటూ ట్రై చేద్దాం. ఇదేంటి గాయ్స్ మొత్తం ఇలా అయిపోతుంది. ఓ షిట్ గాయ్స్ ఆడ కూడా డైమండ్స్ మొత్తం స్టోన్ అయ్యింది. ఆబ్సిడియన్ ఏమో గాయ్స్, మళ్ళీ గేమ్లో ఆబ్సిడియన్ ఉండదేమో. షర్ట్ ఉంటుంది. అట్లయితే మనము ఒక్కసారి క్రియేటివ్లోకి వెళ్ళి ట్రై చేద్దామా గాయ్స్? వద్దు, మనకి డైమండ్స్ గోల్డ్ దొరికింది గాయ్స్. సో మనం ఇంకో గోల్డెన్ యాపిల్ తీసుకుంటూ ట్రై చేయాలి. వీడియోలో వాటర్ చూసిండే అది తీసుకుందాం. వాటర్ ఏమో చూసిండే గాయ్స్. ఫస్ట్ అయితే మనం వెళ్ళి ఐరన్ తీసుకుంటాం గాయ్స్. మళ్ళీ నాకు ఇప్పుడే డైమండ్ దొరికింది గాయ్స్. అండ్ గోల్డ్. మనం ఇంకో గోల్డెన్ యాపిల్ తీసుకున్నాం. ఓకే, అనుకునేది వస్తుంది వీడికి. నేను ఎప్పుడో ఇక్కడ చూసాను, నాకైతే గుర్తులేదు. ఐరన్ అయితే చూసాను ఇక్కడ. ఐరన్ చూసిండే ఇట్ సైడే. ఓ యాద మన ఐరన్ పికాక్స్ కూడా పోతుంది. నేను చెప్తాను. విలేజెస్తో ట్రేడ్ గాయ్స్ నాకు దొరికింది. దట్ ఈస్ కాల్డ్ ఐరన్ కట్ లావా సైడ్ ఉంది. ఈడ పెద్ద డైమండ్ ఐరన్ కూడా ఉంది గాయ్స్. సో మనం వెళ్ళాలి ఇప్పుడు. గాయ్స్ ఆల్రెడీ టార్చ్ పెట్టిండ్రు. నాకు తెలిసి మనమే అక్కడ వెళ్ళి
దిస్ ఇస్ ఐరన్ క్యాక్స్ అయిపోతుంది మనది ఇంకా ఇల్లు కూడా అయిపోతుంది కోల్ ఒక్కటి కూడా దొరకలేదు గైస్ ఈవెంట్ మనకి సో ఇప్పుడు తెలిసింది ఏంటంటే కోల్ కన్నా డైమండ్ ఇంకా చూసా. ఓ గాయ్స్ నాకు వాటర్ దొరికింది ఫైనల్ గాయ్స్ నాకు తెలిసిన వాడని ఉంటాడా వచ్చిన సైడ్ నుంచి అయిపోయింది. ఓకే సో మనకి ఇప్పటివరకు ఐరన్ పంపించింది అది తీసుకొని చెప్పాలి. మన ఐరన్ పికాక్స్ అయిపోయేదాకా మన ఐరన్ ఇంకా ఉంది. వీళ్ళు అయిపోయినా మనం వేరే డైమండ్ ఉంది ఆ డైమండ్ సో మన దగ్గర అయితే అక్కడ ఏదో ఉంది 13 ఐరన్ 4 ఏం లేదు. ఓకే దీంతో ఏదో టెలిస్కోప్ అవుతుంది కానీ వేస్ట్ గైస్ చేసాం వేస్తాం. ఆల్రెడీ మనకు కనిపిస్తుంది షార్ప్ అక్కడ ఐరన్ ఉంది గాయస్. మనకు ఆబ్సిడియన్ కావాలి గాయస్ ఇంకా మనకి దాంతో ఇక్కడి నుంచి వాటర్ కోసం స్టోన్ నాకు తెలిసి ఇంకొక వాటర్ ఫాల్ కావాలి. సో ఇక్కడ నేను ఎక్కడో ఐరన్ చూసిన గాయస్. మన మీద ఐరన్ చూసింది వాటర్ తీసుకో. మనకు ఆక్సిజన్ అయిపోలేదు గాయస్. మనకు ఆక్సిజన్ అయిపోయింది. మనకు అయితే ఐరన్ నాకు తెలిసి ఒక డోర్తో సహా ఐరన్ పికాక్స్ కూడా వేసుకోవచ్చేమో గాయస్. ఇంకా ఐరన్ ఉంది కదా. గాయస్ నిజంగా ఇంత ఐరన్ గాయస్ 25 ఐరన్. సో మనం అటు సైడ్ కూడా ఒక కేవ్ చూసిండే దానిలో పెట్టుకోదాం. వద్దు గాయస్, ఫస్ట్ అయితే మనం లావా చేసేద్దాం. మన దగ్గర ఇంకొక లావా ప్లేస్ ఉండే గాయస్. అప్పుడు నిన్న మనం రెడ్ స్టోన్ గురించి పోయిండే ఆడ ఇంకో పెద్ద లావా వాటర్ ఫాల్ ఉండే. సారీ లావా ఫాల్ ఉండే. లావా ఫాల్ సో ఈడ కూడా ఐరన్ ఉంది కానీ అక్కడ దాకా ఎలా వెళ్తాం కూడా డౌటే గాయస్. తర్వాత వచ్చినప్పుడు చూసుకున్నాం నెక్స్ట్ టైం వెళ్తాను. ఒకవేళ ఇప్పుడు మనకి ఐరన్ కాకపోతే మనకి ఫ్లైట్ ఇంకా ఇవేంటి గాయస్ సో మనం ఆల్రెడీ లాస్ట్ టైం ఐరన్ ఆర్మర్ చేసుకుండే విత్ షీల్డ్. ఇక్కడ చాలా వాటర్ కూడా ఉన్నాయి. సో మనకి ఆడ లావా అంటుండే గాయస్. ఉందనుకుంటా గాయస్. గాయస్ ఉంది లైటింగ్. ఓ యా ఆడేం డైమండ్స్ లేవు కాకపోతే ఫుల్ పెద్ద కేవ్. కానీ మనకైతే లావా దొరికేసింది గాయస్. సో ఇక్కడ మనం వచ్చితే బాగుంది. వాటర్
ప్లీజ్ ఆబ్సిడియన్. మళ్ళీ స్టోన్ అయింది గాయస్. ఓ షట్. ఓకే, సో మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్దాం గైస్, ఎందుకంటే ఆబ్సిడియన్ అవ్వట్లేదు. ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళి క్రాఫ్టింగ్ టేబుల్ ఆబ్సిడియన్ చూద్దాం, కానీ రాదు. గాయ ఈడ కూడా లావా, మనం ఇప్పుడు రాలేం. పడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి గైస్. డైమండ్ దొరికే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో మనం ఈడ వాటర్ నాకు తెలిసి ఇదే ఆబ్సిడియన్, కానీ ఆబ్సిడియన్ మనం బ్రేక్ చేయలేం. ఓకే, ఇప్పుడు అవుతుందేమో గాయస్ ఆబ్సిడియన్. మనకి స్టోన్స్ దొరుకుతున్నాయి కానీ ఆబ్సిడియన్ దొరుకుతుంది. డైమండ్ పికాక్స్ ఈడ ట్రై చేద్దామా గాయస్. ఈడ దొరికే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కదా. Yes guys, finally obsidian. Oh shit. No, please. Shit, మన స్టోన్స్ కూడా ఉన్నాయి. డర్ట్ కూడా పెట్టచ్చు గైస్. ఓ డైమండ్ పికాక్స్ కావాలి గైస్, వెళ్ళి తెచ్చుకోవాలి. తెచ్చుకుందాము, కానీ మన ఇంటి దగ్గరనే చేసుకోవచ్చు గైస్ పోర్టల్. సో గైస్ ఈరోజు లైక్ ఏమైతే ఒక 100. సో మనం ఇప్పటికైతే ఆబ్సిడియన్ని తీసుకుందాం గైస్. ఇప్పటికైతే నేను క్రాఫ్టింగ్ టేబుల్లో తీసుకొని మిగతా డైమండ్తో డైమండ్ పికాక్స్ తీసిన. సో ఇప్పుడైతే ఆబ్సిడియన్ ఎగురుతుంది. ఓ షిట్ గైస్, సో మనము తీసుకున్నాక మీకు చెప్తాం గాయస్. నేనైతే ఆబ్సిడియన్ సగం తీసేసుకున్నాను. మనకి సో ఇప్పుడు ఫ్లింట్ అయ్యేలోపు మనం మనమైతే ఫ్లింట్ అండ్ స్టీల్ చేసాము. సో మనకి ఇంచాంటెడ్ టేబుల్కి ఒక బుక్ కావాలి. బుక్ చేయాలంటే బుక్ కావుని అమ్మాలి. నార్మల్ బుక్ నాకు తెలిసినంత బ్లాక్ ఆఫ్ రాయల్ బుక్ ఎక్కడ చేస్తారు నాకు తెలియదు. కాకపోతే అయితే మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మనం ఈడ చేద్దాం గైస్, ఈడ చేద్దాం. ఓకే, మనం వేరే బ్లాక్ పెడదాం ఈడ. మనకి ఓకే డ్రాగన్ పెడదాం. ఆబ్సిడియన్
సో గాయ్స్ మనమైతే చేస్తున్నాం. సో గైస్ మన పోర్టల్ అయితే రెడీ అయిపోయింది. సో మనం నెక్స్ట్ టైం పోర్టల్ లోపలికి పోదాం. సో ఇప్పుడు ఐరన్ డోర్ చూసేద్దాం. యా First అయితే గైస్ iron door. ఈడ బటన్ ఇడు, మీకు అది ఐరన్ డోర్ అయినాక చెప్తా. మనం ఇప్పుడు ఏమేమి పెట్టాలి? ఐరన్ ఐరన్ ఓకే 27 ఉన్నాయి. మన దగ్గర వుడ్ లేదు, సో వుడ్ కట్ చేసి వస్తాం. ఇక్కడ ఒక వుడ్ ఉందేమో. సో మన దగ్గర ట్రాప్ డోర్స్ అయితే ఉన్నాయి. ట్రాప్ డోర్స్ పెట్టిద్దాం గైస్. పెట్టొచ్చా? ఓ ఎస్ గైస్, మనం ట్రాప్ డోర్స్తో ఏం చేసలేదు. మన గోల్డ్ ఎంత దొరికింది? 3 గోల్డ్. 3 గోల్డ్తో కాదు గైస్, మనకు టోటలీ 8. మనం ఇంకో డైమండ్ పికాక్స్ చేసుకోవచ్చు గైస్. 4 ఉంది మన దగ్గర డైమండ్. కాకపోతే మనం డైమండ్ ఆర్మర్ చేసుకోవాలి గైస్. డైమండ్ ఆర్మర్ చేసుకుందాం. మన దగ్గర డైమండ్ యాక్స్ అవన్నీ ఉన్నాయి, సో డైమండ్ ఆర్మరే తక్కువ. సో బూట్స్ ఒక్కటి అవుతున్నాయి. దీంతో ఇంకా 4 డైమండ్స్ వస్తాయి గైస్. సో మనం నెక్స్ట్ వేసుకుందాం ఆ 4 డైమండ్స్. మీకు ఆ బటన్ తెలిసిందంటే చేయండి. సో ఆల్రెడీ మనకైతే నాకు తెలిసి డోర్ అయితే అయిపోయింది గైస్. అయిపోయింది. సో 3 డోర్స్ అయ్యాయి గైస్. సో మనం ఒకటే బెస్ట్. ఇదే గైస్ 4 ఇంచ్ ఒకటి. సో మీకు ఎప్పుడు చూపిస్తాను గైస్ బటన్. సో హియర్ ఇస్ బటన్. సో గైస్ ఇప్పటికైతే మనం ఐరన్ పికాక్స్ చేసుకుందాం. ఇంకా చాలా ఐరన్ మన దగ్గర. మనమైతే వుడ్ని కట్ చేయడానికి పోదాం. మనకు ఒకవేళ బుక్ దొరికితే ఫస్ట్ మనం ఆ ఎంచాంట్మెంట్ టేబుల్ కట్ చేసుకుందాం. ఎందుకంటే మన దగ్గర ల్యాపిస్ కూడా ఉంది. మనం ఒక షేడ్ కూడా చేసుకుందాం. లెదర్తో ఏమేమి అవుతాయో తెలియదు గైస్. లెదర్తోనే బుక్ అవుతుంది. బ్యాంబూ కూడా కాదు. షుగర్ వేయాలి, షుగర్ నుంచి పేపర్ వేయాలి, పేపర్ నుంచి బుక్ వేయాలి. సో అవన్నీ మనము నెక్స్ట్ వీడియోలో చేద్దాం. సో ఇప్పటికైతే చాలా పెద్ద వీడియో అయిపోయింది గైస్. సో నాకు తెలిసి ఇప్పుడు మనము 28 wooden planks, so it's enough. సో 64 అయిపోతాయేమో గైస్. అయిపోయింది కూడా. ఒక స్టాక్ ఫుల్ కావాలి గైస్. 48 + 64 వస్తుంది గైస్. ఓకే 64 అయితే ఇప్పటికీ చెస్ట్లో పెట్టిద్దాం. సో ఇప్పటికైతే మన దగ్గర చాలా గైస్. ఇంకోసారి కూడా చేసుకోవచ్చు మనకు కావాలంటే ఐరన్. మనం షీల్డ్ ఎన్నో వేసుకోవచ్చు గైస్. డైమండ్ మనకు బూట్స్ ఈ చెస్ట్ ప్లేట్ కావాలి. సో ఇప్పుడు పోదామా? వద్దు గైస్, ఇప్పటికే లాంగ్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కాకపోతే ఇప్పుడైతే ఫస్ట్ మనం స్టిక్స్ చేసేద్దాం. ఇవి 1 డైమండ్. మనకి ఇప్పుడు స్టిక్స్ కావాలి. స్టిక్స్ యా. ఇప్పుడు మనం ఏవేవి చేసుకోవాలనుకున్నాం? 1 పికాక్స్, 1 ఐరన్ స్వార్డ్, 1 షర్, 1 షీల్డ్. 1 షీల్డ్ చేసావా గైస్? ఆల్రెడీ కట్టింది కదా గైస్. తర్వాత మళ్ళీ చూద్దాం. ఎప్పుడైనా మల్టీప్లేయర్ ఇప్పుడు ఇంకొక ఐరన్ పికాక్స్ చేద్దాం గైస్. ఓకే.
సో గాయ్స్ నెక్స్ట్ వీడియో మనము ఫార్మింగ్ చేద్దాం. సో ఒక హోల్ కూడా చేద్దాం. సో ఇంతే గైస్, మొత్తం అయితే మన సామాన్లు మొత్తం పెట్టేద్దాం. మన దగ్గర చాలా ఉన్నాయి. ఇంకా ఒక్కసారి పోర్టల్కి పోదామా గైస్? నో గైస్, నెక్స్ట్ వీడియో ఫ్లింట్ అండ్ స్టీల్ పెట్టే, టార్చెస్ పెట్టే, వాటర్ బకెట్ పెట్టే. గాయ్స్ ఈ కాపర్తో ఏమవుతుందో చెప్పండి గాయ్స్. కమెంట్స్ చేయండి గైస్. ఓకే, అప్పలోపు అయితే మనం గోల్డ్ మింట్ చేసుకుందాం. మన దగ్గర అయితే ఇంకా 14 గోల్డ్ అయితే 14 ఐరన్ అయితే మిగిలింది గైస్. మనకైతే గోల్డ్ బూట్స్ ఉన్నాయి గైస్, కానీ మనమైతే సో గాయ్స్ మనము షర్ట్స్ చేసాము కదా. సో ఈ షర్ట్స్ అంటే మనం లీవ్స్ని కట్ చేసి మన హౌస్ని డెకరేట్ చేద్దాం. సో ఇంతే గైస్ ఈరోజు వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్ బాయ్.